విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్ డిపోకు చెందిన 4 ఎకరాల భూమిని లులు కంపెనీకి చంద్రబాబు కట్టబెట్టడాన్ని ఆర్టీసీ యూనియన్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలకు ఉపయోగపడే 400 కోట్ల రూపాయల విలువైన స్థలాలను లులు సంస్థకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. భూ కేటాయింపుల నిర్ణయాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉన్న 400 కోట్ల రూపాయల విలువైన 4 ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు కట్టబెట్టాన్ని వ్యతిరేకిస్తూ EU నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా ఈ లూలు సంస్థకు భూ కేటాయింపులపై మనతో మాట్లాడేందుకు EU నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు మీరు ప్రధానంగా EU సంస్థకు భూ కేటాయింపులు వ్యతిరేకిస్తున్నారు? దానివల్ల ఆర్టీసీకి వచ్చే నష్టమే ఉంది. ఈరోజు కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి విజయనగరం నడిబొడ్డులో ఉండేటటువంటి గవర్నర్పేట 1 and 2 డిపోలు మరియు పాత బస్ స్టాండ్కి సంబంధించి 4.15 ఎకరాల స్థలాన్ని మరి లులు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది మేము దీన్నైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఎందుచేతంటే కోట్లాది రూపాయలు విలువ చేసి పబ్లిక్కి పూర్తిగా కన్వీనియన్స్గా ఉండేటటువంటి స్థలాలను తీసుకొని ఎవరో కంపెనీలు పెడితే ఇస్తామంటే దాన్నైతే మాత్రం యూనియన్స్గా మేమైతే ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా వ్యతిరేకించడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి ఇంకా దీన్ని ఏదైతే 137 జీవోని రిలీజ్ చేశారో ఆ జీవోను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి మాత్రం ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా ఉద్యోగస్తులందరి తరఫున కూడా ఈ ప్రభుత్వ గుర్తింపు సంఘంగా మేమైతే మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తక్షణం ఈ జీవోను రద్దు చేయని పరిస్థితిలో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలను కలుపుకొని వెళ్ళి మరి పూర్తి స్థాయిలో ముందుకి ఉద్యమానికి వెళ్ళడానికి అయితే మాత్రం మా రాష్ట్ర కమిటీ నుంచి మాకు వచ్చినటువంటి సూచన మేరకు మేమైతే దీన్ని ముందుకెళ్లాలని చెప్పి మాత్రం మేము భావిస్తున్నామండి. అంటే గతంలో కూడా ఆర్టీసీకి సంబంధించిన స్థలాలు వివిధ ప్రైవేట్ కంపెనీలకు కేటాయి ఆ స్థలాన్ని ఏమైనా వెనక్కి ఇచ్చారా? గతంలో 2014 సంవత్సరంలో స్థలాలు కొన్ని తీసుకున్నారు. దానికి సంబంధించి మాకు అప్పుడు స్థలం ఇస్తామని చెప్పి ఆర్టీసీ సంస్థకి చెప్పున్నారు. కానీ ఆ రోజుల్లో ఇవ్వలేదు కూడా, ఈ రోజుల్లో కూడా ఇప్పటికి కూడా ఆ స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదండి. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాలను పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి 29 ఎకరాల మా ట్రైనింగ్ కళాశాల కోసం అని చెప్పి మేము ఖరీదు చేసినటువంటి మా స్థలాన్ని హెచ్సిఎల్ అనే కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది. ఆ సందర్భంగా 29 ఎకరాలకి ప్రత్యామ్నాయంగా వేరొక దగ్గర మాకు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ వేళ సంఘాలుగా మేము ఎందుకు గట్టిగా రియాక్ట్ కాలేదంటే అది ఖాళీగా ఉన్న స్థలం కాబట్టి, నిరుపయోగంగా ఉంది, వేరే దగ్గర ఈ ప్రభుత్వం ఇస్తానంది కాబట్టి మేమైతే ఆ రోజు పెద్దగా దాని మీద స్పందించలేదు. శోచనీయం ఏంటంటే ఈ వేళకి ఆ హెచ్సిఎల్ కంపెనీకి ఇచ్చి 6 సంవత్సరాలు అయినా 29 ఎకరాలు తీసుకున్న 29 సెంట్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇవ్వలే. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లూలు సంస్థకు 4 ఎకరాల భూమి కేటాయిస్తూ 137 జీవోని విడుదల చేసిందో ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లూలు సంస్థకు కావాలనుకుంటే విజయవాడ నడిబడ్డిని కాకుండా వేరే చోట ఎక్కడైనా ఇవ్వాలని, గతంలో కూడా ఆర్టీసీకి సంబంధించిన స్థలాలను తీసుకొని ఇప్పటికి కూడా ఆ స్థలాలను ఇవ్వలేదని, ప్రజలకు ఉపయోగపడే స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఆర్టీసీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.